కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలంలో పర్యటించిన మంత్రి నాదెండ్లకు రైతులు టీడీపీ నేతలు షాక్ ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ హయాంలోనే మేలు జరిగిందని రైతులు టీడీపీ నేతలు చెప్పారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలోనే రైతు భరోసా సక్రమంగా అందిందని, ఇప్పుడు అలా అందడం లేదని మంత్రి నాదెండ్ల ముందు వాపోయారు. మరోవైపు ధాన్యం కొనుగోళ్లలో దోపిడీని ఆధారాలతో సహా బయటపెట్టారు రైతులు. మొత్తం వచ్చింది అదే భూమికి. మన ప్రభుత్వంలో అన్నదాత సుఖీభవ కొంత భాగం పొలానికి రాలేదండి. 336 దొరికితే పెనుకూరు ఆవిడ నుంచి ఈ బాలాజీ గారి మిల్లికి రాశారు. ఏంటంటే 3 రోజుల నుంచి నేను పేపర్ కట్టాలని అయ్యాను నేను పోరాడుతుంటే 3 కట్టింగ్ చేసి చెత్త తుక్కుమని ఉందని చెప్పి 4 రాస్తామని తెల్లారి నాగిరెడ్డి గారు మా వెంకటేశ్వర ఆయనతో కూడా ఫోన్ చేపించినా కానీ అంతకన్నా ఎక్కువ రాయమంటున్నారు. ఆ రకంగా ఏదెత్తున్నారని మమ్మల్ని ఎక్స్ట్రా డబ్బులు తీసుకున్నారు. రైతులు 1289 రూపాయలు కొట్టించుకున్నారు. అక్కడికి పేరు కడతాం ఈ ఫోన్ నెంబర్. రైట్, అయితే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అశోక్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అశోక్, ఏదైతే కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలంలో పర్యటించిన మంత్రి నాదెండ్లకు రైతులు టీడీపీ నేతలు బిగ్ షాక్ ఇచ్చినట్లయింది. అంటే ఏదైతే కూటమి ప్రభుత్వ వైఫల్యానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పొచ్చు అశోక్? ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వైపు ధాన్యం కొనుగోలు మొదలైనప్పటి నుంచి కూడా అత్యద్భుతంగా మేము ధాన్యం కొనుగోలు ప్రక్రియ చేస్తున్నాం. ఇంతవరకు కూడా ఏ ప్రభుత్వం చేయలేదు అని ఒక డబ్బాలు కొట్టిన పరిస్థితి. కానీ క్షేత్రస్థాయిలో చూస్తే కనుక రైతులు దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. గడిచిన 20 రోజులుగా కేవలం కృష్ణా జిల్లానే కాదు అనేక ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు కాక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజాప్రతినిధులు కూడా వారు ప్రశ్నిస్తున్న పరిస్థితి. కానీ ప్రభుత్వం కనీసం కళ్ళు తెరవలేదు. రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా పట్టించుకోలేదు. అయితే ఈ రోజు కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి నాదెండ్ల మనోహర్ కు రైతులు కావచ్చు, అలాగే టీడీపీ నేతలు కూడా చెప్పారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి క్షేత్రస్థాయిలో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులు కావచ్చు, మిల్లర్లు తమను ఎలా దోచేస్తున్నారని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. వారు ఎవరైతే మిల్లర్లు దళారులు తమ వద్ద తక్కువ కంటే ప్రభుత్వం ఒక 1777 రూపాయలు మద్దతు ధర ఇస్తే దళారులు కావచ్చు లేదంటే మిల్లర్లు కానీ 1250 రూపాయలకి ఎలా కొంటున్నారో కూడా ఆధారాలతో సహా మంత్రికి చూపించారు. అదే సమయంలో టీడీపీకి సంబంధించిన నాయకులు కూడా గత వైసీపీ ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో రైతులకు జగన్మోహన్ రెడ్డి తరహాలో అండగా ఉన్నారు. రైతు భరోసా ఇచ్చిన దగ్గర నుంచి కావచ్చు, ధాన్యం కొనుగోలుకు సంబంధించి కావచ్చు ఎలాంటి సాయం చేశారు, ఇప్పుడు ఎలాంటి దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నా అన్నది కూడా మంత్రికి చెప్పడంతో అటు మంత్రితో పాటు పామరు నియోజకవర్గ ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా కూడా షాక్ తిన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను సొంత పార్టీ నేతలతో పాటు రైతులు కూడా ప్రశ్నించడంతో వారికి సమాధానం చెప్పలేక అక్కడి నుంచి వెళ్లిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్ గా క్షేత్రస్థాయిలో రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారనే దానికి ప్రభుత్వ వైఫల్యానికి ఇది ఒక స్పష్టమైన నిదర్శనగా మనకు కనబడుతుంది. రైట్ అశోక్, ఏదైతే ఈ రైతు భరోసా విషయంలో కానీ ధాన్యం కొనుగోళ్ల విషయంలో కానీ ప్రతి అంశంలోనూ రైతుకు మేము పూర్తిగా న్యాయం చేస్తున్నాం, వారి పక్షాన నిలబడి ఆదుకుంటున్నామని డప్పు కొట్టుకుంటున్న ఈ టీడీపీ ప్రభుత్వానికి ఇప్పుడు ఆధారాలతో సహా రైతులు వారి దోపిడీని ధాన్యం కొనుగోలులో బయటపెట్టినట్టు తెలుస్తోంది. మీరు చెప్పినట్టుగా అసలు ఎలా చూడొచ్చు అంటారు? దీనికి ఎలాంటి సంజాయిషీ వినిపిస్తోంది కూటమి నేతల నుంచి? అంటే కూటమి నేతలు ఎక్కడికక్కడ రైతుల ప్రశ్నిస్తున్న సమయంలో తప్పించుకోవడానికే చూస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక 4 రోజుల క్రితమే మంత్రి పార్థసారథి స్వగ్రామంలోనే ఆ గ్రామంలో రైతులు ఆయన నిలదీసిన పరిస్థితి. ఆ సమయంలో రైతులకు సమాధానం చెప్పుకోలేక అధికారుల మీద తీవ్రమైన దుర్భాషతో మంత్రి రెచ్చిపోయిన పరిస్థితి. నాదెండ్ల మనోహర్ కు ఇటీవల కృష్ణా జిల్లాలో ఇలాంటి పరిస్థితి ఎదురైంది. గత ఏడాది కూడా ధాన్యం కొనుగోలుకు సంబంధించి క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్ళినప్పుడు నాదెండ్ల మనోహర్ అనేక చోట్ల రైతులు ప్రశ్నించిన పరిస్థితి. ఎందుకంటే ధాన్యం కొనుగోలు ప్రక్రియ మొదలైన దగ్గర నుంచి కూడా అటు గోనె సంచులు ఇవ్వట్లేదు, అలాగే రైతులకు ట్రాన్స్పోర్ట్ కి సంబంధించిన వాహనాలను ఏర్పాటు చేసిన పరిస్థితి లేదు, మిల్లర్ల నుంచి దళారుల నుంచి రైతులను కాపాడే పరిస్థితి లేదు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రం ద్వారా రైతులకు పూర్తి స్థాయిలో అండగా ఉండే పరిస్థితి ఉండేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. కుటుంబ ప్రభుత్వంలో తాము అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్న రైతులు చాలా స్పష్టంగా ప్రజాప్రతినిధుల ముందే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ అశోక్.